ఇప్పుడు ఒక సినిమా తీసుకురాను, ఆ సినిమాకి నేనే డైరెక్షన్, నేనే మ్యూజిక్ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని కూడా నేనే అండి. ఈ కళాకారులు పుట్టినిల్లు అనేటువంటి మన కర్నూలులో మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారండి. ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఆడిషన్ పెట్టానండి. ఎవరైనా ఉంటే రావచ్చు నా సినిమాలో యాక్ట్ చేయడానికి, మ్యూజిక్ చేయడానికి. ఎవడది గాడిద? సార్ నమస్కారం సార్, నా పేరు అర్జున్ అండి. అది చెప్పు ముందు, గాడిద. సార్ మే ఐ కమ్ ఇన్? ఎస్ కమ్ ఇన్. సార్ ఎస్. ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. నీ పాదాలు నా నమస్కారాలా? ఐఎమ్ ద డైరెక్టర్, ఐఎమ్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఐఎమ్ ద ప్రొడ్యూసర్. హ్యాపీ టు మీట్ యూ అండ్ నైస్ టు మీట్ యూ. యు నో పత్తి ఓబులయ్య గారు, టీజీ కళాక్షేత్రం ప్రెసిడెంట్ గారు, వారు రికమెండ్ చేశారు మీరు ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారని. నాకు ఒక అవకాశం కానీ ఇస్తే నేను ఈ కర్నూలు నుంచి హాలీవుడ్కి వెళ్ళిపోతానండి. నువ్వు కర్నూలు నుంచి హాలీవుడ్కి వెళ్ళాలో బాలీవుడ్కి వెళ్ళాలో నేను చెప్తాను, ఓకేనా? నేను ఒక గాయకుడినండి. సింగర్వే? ఎస్, సూపర్. చూడడానికి సింగర్ అయిన బొగ్గులా ఉన్న మంచి గాయకుడిని. సూపర్. అందుకే మహానుభావుడు నాకు రికమెండ్ చేశారు. వెరీ గుడ్. సరే ఒక పాట పాడమ్మా. ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి సార్. ఒక గాయకుడు వస్తే, ఒక సంగీత దర్శకుడు ఒక మంచి పాట పాడమంటే గాయకుడికి ఎంత యాక్టివ్గా ఉంటాడు, ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడు, ఎంత సంతోషంగా ఉంటాడు. తప్పకుండా పాడతాను సార్. ఏంటిది? శృతి అండి, మధ్య లేకుండా మాట్లాడతారండి. గురుగారు బాగా పెట్టారు సౌండ్. సార్ ఒక మంచి పాట పాడమన్నారు, సంతోషం. ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాట పాడాలా, బాలు గారు పాడిన పాట పాడాలా? ఏదో ఒకటి పాడేయా. సారీ, ఐ కెనాట్ సింగ్ ద సాంగ్. చాయిస్ ఈజ్ అవర్స్, వాయిస్ ఈజ్ అవర్స్. అడిగి పాడించుకోండి. ఇక్కడ రికమెండేషన్ చూడండి, పత్తి ఓబులయ్య గారు అల్లాటప్పగా రికమెండేషన్తో రాలేదండి. నేను అడగాల. అడిగి పాడించుకోండి. సరే, ఘంటసాల గారు పాటను పాడు. ఒక్కసారి క్లాప్స్ ఇవ్వాలండి. గాన గంధర్వుడు, కొన్ని వేల పాటలు పాడాడు మహానుభావుడు. ఆ ఉపోద్ఘాతాలు మాకు ఎందుకయ్యా, పాట పాడు. ఘంటసాల మాస్టర్ గారు పాట పాడమన్నారు, సంతోషం. అయితే అన్న నందమూరి తారక రామారావు గారికి పాడిన పాట పాడాలా, అక్కినేని నాగేశ్వరరావు గారికి పాడిన పాట పాడాలా, అందాననుడు శోభన్ బాబు గారు పాడిన పాట పాడాలా, సూపర్ స్టార్ కృష్ణ గారు పాడిన పాట పాడాలా? ఏదో ఒక పాట పాడేయా. నో, అలా నేను పాడలేనండి. అడిగి పాడించుకోండి. సరే, ఎన్టీ రామారావు గారు పాట పాడి. ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి. మహానుభావుడు, చిరస్మరణీయుడు, మరి ఎన్నో పాత్రలకు ప్రాణం పోసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారికి ఘంటసాల గారు పాడిన పాట ఇప్పుడు చెప్పండి సార్. రామారావు గారు సావిత్రమ్మ గారు కలిసి నటించిన సినిమాలో అది పాడాలా, రామారావు గారు అంజలీదేవి గారు కలిసి నటించిన సినిమాలో అది పాడాలా, రామారావు గారు జమునమ్మ గారు కలిసి నటించిన సినిమాలో అది పాడాలా? ఏదో ఒకటి పాడయ్యా. నేను అలా పాడలేను సార్, ఏమనుకోవద్దు. ఎందుకంటే మనం వచ్చింది ఒక పని మీద వచ్చామండి. ఏ పాట పడితే ఆ పాట పడితే మామూలు సింగర్కి నాకు ఏం తేడా ఉంటుందండి? అడిగి పాడించుకోండి సార్. ఘంటసాల గారు ఎన్టీ రామారావు గారు చేసిన ఒక పాట పాడయ్యా. సావిత్రమ్మ గారా, అంజలీదేవి గారా, జమునమ్మ గారి కాంబినేషన్? సావిత్రమ్మ గారు ఎన్టీ రామారావు. ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి సార్ సావిత్రమ్మ గారికి. రెండు కళ్ళల్లో నుంచి ఒక కంట్లో నుంచి నీరు రావాలంటే డైరెక్టర్ నిర్ఘాంతపోయాడు. ఎడం కన్నా కుడికన్నా అడిగింది మహానటి సావిత్రి గారికి జోహార్. ఆ అమ్మకి ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాట రామారావు గారు సావిత్రమ్మ గారు కలిసి నటించిన సినిమాలు గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు చెప్పండి, ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట పాడాలా, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన పాట పాడాలా? ఏదో ఒకటి పాడేగా. సార్ మీకు బీపీ ఉంటే నాకు షుగర్ ఉంది, నేను అలా పాడలేను. అడిగి పాడించుకోండి. ఇక్కడ పత్తి ఓబులయ్య గారి రికమెండేషన్, టీజీవీ కళాక్షేత్రం, దీనికో పేరుంది కదా, మహానుభావుడికో పేరుంది కదా, నాకో పేరుంది కదా, దీన్ని కట్టించిన ఆయనకో పేరుంది కదా. ఘంటసాల గారు ఎన్టీ రామారావు గారు సావిత్రి గారు కంబైన్డ్గా ఉన్న ఒక పాట పాడు. రైటర్ ఎవరు? ఆచార్య ఆత్రేయ గారా, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారా? ఆచార్య ఆత్రేయ గారు. ఒక్కసారి క్లాప్స్ ఇవ్వాలండి. మళ్ళీ క్లాప్. మనసు కవి ఆచార్య ఆత్రేయ గారు పాట రాయక నిర్మాతని, పాట రాసి
ప్రేక్షకుల్ని ఏడిపించాడు మహానుభావుడు. ఒక్కొక్క పాట రాయడానికి అతను అంతర్మదనం చాలా ఉంది. చాలా సంతోషం. మీకు మంచి టేస్ట్ ఉందండి. ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాట రామారావు గారు సావిత్రమ్మ గారి కాంబినేషన్లో ఆచార్య ఆత్రేయ గారు రాసిన. ఇప్పుడు చెప్పండి, సాలూరు రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట పాడాలా, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట పాడాలా? ఏదో ఒకటి పాడవే స్వామి, నీకు దండం పెడతాను, ఏదో ఒకటి పాడు. సారీ, ఐ కాంట్. సాలూరు రాజేశ్వరరావు గారు చేసిన పాట. సాలూరు రాజేశ్వరరావు గారి కంటే సాలూరు రాజేశ్వరరావు గారంటే రసాలూరు అంటారు. నీకు దండం పెడతాను, ఉపద్ఘాతాలు వద్దు, పాట పాడరా స్వామి, పాట పాడు. సాలూరు రాజేశ్వరరావు గారు, ఘంటసాల మాస్టర్ గారి పాడిన పాట, అదే. సావిత్రమ్మ గారు, ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట. చాలా సంతోషం. నేను ఆ విషయంలో నేనేం మాట్లాడటం లేదండి. ఇప్పుడు చెప్పండి, తాతినేని ప్రకాశ్రావు గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా, లేకపోతే పాట వద్దు. రాక నీకు ఒక అవకాశం వచ్చింది, రాక నేను వచ్చాను. ఓబులయ్య గారు, సారీ, ఇతను నా చేత పాటించుకోలేకపోయి మీ రికమెండేషన్ వృధా అవ్వలేదు. ఇంకో స్టూడియోకి పోతాను. ముందుగా తర్వాత కూడా నా పాదాలకు మీ నమస్కారం. ఏంటి సార్ ఇది? ఓబులయ్య గారు రమ్మన్నారు, బాగానే ఉంది. ఇలాంటి వాళ్ళు నన్ను పంపిస్తారు? మెంటల్ తెప్పించాడు సార్. నెక్స్ట్ ఇంకా ఉన్నారా? సారీ సార్, మీరు చూసుకోలేరు సార్. సారీ. నువ్వే ఎలా పెడతావు నాయన? నేను యాక్టర్ సార్. యాక్టర్ వే? అవును సార్. మీకు ఏం కావాలి చెప్పండి, అన్నీ చేసి పెడతాను. మటన్ వచ్చు, చికెన్ వచ్చు, పప్పు వచ్చు, అన్నం వచ్చు, కూర వచ్చు, పచ్చళ్ళు కూడా వచ్చు సార్. ఒరే, నేను ప్రొడక్షన్ మేనేజర్ నేటరా? మటన్ వచ్చు, చికెన్ వచ్చు. అంటే రేపటి రోజు నా ఇంటర్వ్యూలో నేను చెప్పుకోవాలి కదా సార్. నేను కష్టపడ్డప్పుడు మీకు వంటలు వండాను, బల్లలు తుడిచాను, ఇల్లు ఉడిచాను అని చెప్పుకోవాలి కదా సార్. ఫస్ట్ మీరు నాకు ఆఫీస్ బయట జాబ్ ఇవ్వండి, తర్వాత నేను యాక్టర్ అవుతాను. సరే, ఏమొచ్చా యాక్ట్ చేయి. ఏదైనా ఒక సీన్ ఇవ్వండి సార్. సీన్ ఇవ్వాలా? సీన్ ఇవ్వండి సార్. ఇక్కడ హీరో ఉంటాడు, ఇక్కడ ఓకే. హీరోయిన్ ఇక్కడ ఉంటుంది, ఓకే. అక్కడ ఉంటుంది. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటారు. ఓకే. దగ్గరగా వచ్చి ఐ లవ్ యూ చెప్పాలా? ఓకే. అది చెయ్యి. నాకు నచ్చలే. ఏదో ఈ పక్కనే ఉండాలి, ఐ లవ్ చెప్పుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్? ఇంకేదైనా ఉంటే చెప్పండి, బాగుంటుంది. ఐఎమ్ ద డైరెక్టర్. తెలుసు సార్, మిమ్మల్ని అందుకే వచ్చాను సార్. ఇది నాకు నచ్చలేదు సార్. ఇంకేదైనా ఉంటే చెప్పండి. సరే, అక్కడ ఉంటారు హీరో. అక్కడ బాబు తప్పుకోమ్మా, అక్కడ హీరో ఉంటాడు, నువ్వు తప్పుకో. అక్కడ హీరోయిన్ ఉంటుంది. అక్కడ ఎవరు లేరు, పర్లేదు, ఆయన ఉండొచ్చు సార్. నేను డైరెక్టరా? నువ్వే? మీరే డైరెక్టర్ సార్, ప్లీజ్ చెప్పండి. వాళ్ళిద్దరు, హీరోయిన్ అక్కడ, హీరో అక్కడ. ఓకే. సాంగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే. వాళ్ళిద్దరు దగ్గర కలుసుకుని ఐ లవ్ యూ చెప్పాలి. సార్ ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడక్కడ ఉంటే ఇట్లా పడరా సార్ వాళ్ళు? ఇది కూడా నాకు నచ్చలేదు సార్. ఇంకేదైనా ఉంటే చెప్పండి. ఒరే, నచ్చకపోతే నీకు నచ్చిందేనా చేయరా? నాకు మిమిక్రీ వచ్చు సార్. ఓకే, చెయ్యి. మీకు ఏం కావాలి చెప్పండి, అది చేసి పెడతాను. నీ ఇష్టం, నీకు ఏది వస్తావు చెయ్యి. నాకు పక్షులు వాయిస్ చాలా బాగా వచ్చు సార్. ఓకే, చెయ్యి. మీకు ఏ పక్షి కావాలా, ఎలా కావాలో చెప్పండి సార్. గెద్ద. సార్ రండి సార్, మీరు రండి సార్. ఈయన కరెక్ట్ చెప్పండి. నువ్వు వంటలు వండడం అనేసి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? సార్ హీరో కావాలన్నారు, అందుకే వచ్చాను సార్. ప్రతివాడు సార్, ఇండస్ట్రీకి వచ్చి ప్రతివాడు కూడా ఆర్టిస్ట్ అవ్వాలని వస్తాడు. వీడు వంటోడు సార్, వీడిని కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏం గారు ఏంటి సార్ ఇది? సరే ఓకే, నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన ముందు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, అంతే కదా? అవును సార్. ఓకే, గెద్ద వాయిస్ ఏమండి, చాలా రోజుల తర్వాత నాకు మంచి అవకాశం వచ్చింది, గట్టిగా చెప్పండి నా కోసం. ఆగండి సార్, ఎంకరేజ్మెంట్ కావాలా సార్? మీరు కొడతలేరు పైన వాళ్ళు. మీ వాయిస్ నాకు చాలా ఇష్టం సార్. సార్ గద్ద అనేది చాలా బాగా చేసావు. నేనేనే చేశాను సార్. ఇప్పుడు చేసింది గద్ద కాదా? ఇంకా చేయలేదు సార్. మీ గద్ద ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి చెప్పండి సార్. గద్ద పైన ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, దాని సౌండ్ ఎట్లా వస్తుంది? ఆకాశంలో ఉన్న గద్ద, దాని సౌండ్ తప్పుకోండి సార్. ఎలా ఉంది సార్? ఆకాశంలో ఎగురుతుంది కదా సార్, ఇక్కడ దాకా ఎలా వస్తుంది సౌండ్? సరే, సౌండ్ రాదా? కుక్క సౌండ్, అదే మీ ఫ్యామిలీ. గద్ద వాయిస్ మీకు కావాలన్నారు, గద్ద వాయిస్ చెప్పేదాకా నేను వెళ్ళను సార్ ఇక్కడ నుంచి. అవునా? మధ్యలో గద్ద వెళ్తుంది. ఈ మధ్యలో మన ఆడియన్స్ మధ్యలో నుంచి. ఓకే సార్. సార్ కొద్దిగా ఇప్పుడు మీరు లైన్లోకి వచ్చారు సార్. మధ్యలో ఉన్న గద్ద, దాని వాయిస్ మళ్ళీ వినబడలేదు. ఎలా ఉంది సార్ వాయిస్? వినబడలే. ఎక్కడ ఉందా వాయిస్? సౌండ్ ఏది సార్? అది మూగ గద్ద సార్.
మోగదా? అవును సార్. సరే, మోగదైనా పర్లేదు, ముందు నుంచి వెళ్తుంది. ఇప్పుడు మోగదొద్దు మాకు, ఒరిజినల్గా మాటలు వచ్చినటువంటిది, అరుపు వచ్చినటువంటి గద్ద, దాని సౌండ్ మాకు కావాలి. మన ముందు నుంచి, మన పక్క నుంచి ఇట్లా నడుచుకొని, ఈ పక్క నుంచి వెళ్తున్న గద్ద అరుపు కావాలి మీకు. అది ఓకే రైట్ సార్, మీరు తప్పుకోండి సార్, మన గద్ద రెక్క దక్కుతుంది. ఇది కూడా వినబడలే. ఎలా ఉంది సార్? వినబడలే ఇది కూడా. ఏ సౌండ్ ఏదిరా? సౌండ్ సార్ ఈరోజు ఏం వారం సార్? ఆదివారం సార్ అది మనోవ్రతంలో ఉంది సార్. వంట చేతుకంటారా నువ్వు? సార్ సార్ వస్తున్నా సార్. ఏంటి సార్ హైదరాబాద్ తీసుకొచ్చారు ప్రసాద్ గారు, ఓబులయ్య గారికి అప్పచెప్పారు. ఏంటి సార్ ఈ టెన్షన్? నెక్స్ట్ నెక్స్ట్. రై తాగొచ్చావా? ఎవరా? ఇటు ఇటు తాగొచ్చావా? లేదు, ఆ గడ్డం కూడా వెళ్ళినంత వరకు అక్కడ ఆగి వచ్చాను. ఆగొచ్చావా? సరే, నా సినిమాలో మంచి తాగుబోతు వేషం చేస్తావా? చెయ్యి, బాగుంటుంది, నువ్వు సరిగ్గా ఉంటావు. అరే నేను చేయడం ఐఎమ్ ద డైరెక్టర్. ఓహో, నువ్వు చేస్తానని కదా వచ్చావు ఆడిషన్కి, చేస్తావా? చేస్తా. నేను డైలాగ్ ఇస్తాను. ఏంటిదిరా? ఇస్తాను కదా. ఏం ఒరే ఇదేం తిరుపతి లడ్డు అనుకున్నావు ఇట్లా ఇవ్వడానికి? నేను డైలాగ్ చెప్తే నా డైలాగ్ యాక్చువల్గా చెప్పు. యాజిటీజ్ అయితే నువ్వే చెప్పుకో, నేనెందుకు మళ్ళా. నమస్కారం అండి ఓబులయ్య గారు. రేయ్ నీకు దండం పెడతాను రా, నా క్యారెక్టర్ కరెక్ట్గా నువ్వు సూట్ అవుతావు. నేను డైలాగ్ చెప్తే నా డైలాగ్ యాక్చువల్గా చెప్పు. యాజిటీజ్ చెప్పను, నా స్టైల్లో చెప్తా. సరే నీ స్టైల్లోనే చెప్పు. సూపర్. అర్జున బా, అగ్రిమెంట్ డైలాగ్ అసలు మా అమ్మోళ్ళకి లేదు. ఎన్నాళ్ళు రాసేది? సూపర్ డైలాగ్ అసలు ఇంతవరకు ఇండస్ట్రీలో. ఒరే నేను ఇంకా చెప్పలేదురా. చెప్పలేదు, పూర్తిగా చెప్పనే. చెప్పు. అర్జున సూపర్, ఇది డైలాగ్ అంటే ఇలా ఉండాలా. అసలు నేను బాహుబలిలో పెట్టింటే అసలు సూపర్. నీకు దండం పెడతాను రా, డైలాగ్ చెప్పని. ఇంకా అవ్వలేదా? చెప్పాలరా మొత్తం చెప్పు. అర్జున ఇదిగో ఫ్లవరు, అదిగో లవరు, దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. చెప్పరా? డైలాగ్ చెప్పు. చెప్పాను కదా. చెప్పు ఇప్పుడు. వినబడలే. అర్జున ఇదిగో ఫ్లవర్. అర్థమైపోయినా. నేను చెప్పాను, నేను చెప్పాలి అంతే కదా. యాక్షన్ చెప్పు. రెడీ యాక్షన్. చెప్పరా? చెప్పు. ఎక్కడున్నాడు అర్జున్? ఆడెక్కడ ఉన్నాను బెట్రా, డైలాగ్ చెప్పరండి, వాడు ఉండడు అక్కడ. ఉన్నట్టు ఊహించుకొని చెప్పు. ఇమాజినేషన్. సూపర్గా ఉంటుంది. మామూలు క్వార్టర్ కావాలా? సరే నేను క్వార్టర్ కాదు ఫుల్ ఇస్తాను రా బాబు. చెప్పు. అర్జున ఎక్కడున్నావు నువ్వు? ఇదిగో ఫ్లవర్. ఒరే ఫ్లవర్ ఉండదురా, అది కూడా ఊహించుకొని చెప్పు. ఫుల్ బాటిల్కి ఒరే 2 ఫుల్ ఇస్తాను రా, ఊహించుకొని చెప్పు. మొత్తం 3 ఊహించుకోవాలి. అంతే. యాక్షన్ చెప్పు. యాక్షన్ చెప్పు. యాక్షన్. నేను రెడీ అవ్వద్దా? యాక్షన్. రై డైలాగ్ చెప్పు. చెప్పాను ఇప్పుడు. చెప్పావా? అను చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదా? ఏమి వినిపించిందా మీకు? మళ్ళీ చెప్పు. నీకు స్పెట్స్ పెట్టుకో, కరెక్ట్గా వినపడుతుంది. చెప్పరా? డైలాగ్ చెప్పు. మళ్ళీ యాక్షన్ చెప్పు. రెడీ యాక్షన్. రై డైలాగ్ చెప్పరా? చెప్పాను బా. ఇప్పుడు అర్జున్ అన్నావు. అవును. ఉన్నాడా? లేడు, ఊహించుకోమన్నాను. ఉంచుకున్నా. ఊహించుకో. ఫ్లవర్. అది లేదు, ఊహించుకోమన్నాను. ఊహించుకున్నావు. లవర్ లేదు, ఊహించుకోమన్నాను. నేను 3 ఊహించుకున్నాను. ఒక డైలాగ్ చెప్పాను, ఊహించుకుంటే తప్ప. థ్యాంక్ యూ. నచ్చితే తప్పలు కొట్టండి, లేకపోతే నవీన్ కొట్టాలి. మరి అదేవిధంగా ఇప్పుడు అక్కడ కూడా థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ఇళ్ళల్లో వంటలు ఎవరు చేస్తారు? చేతులు పైకెత్తాలి. అంటే హస్బెండ్సే చేస్తారు అనుకోండి, వాళ్ళు అండు పెడితే మీరు తినేస్తారు, అంతేనా? ఆడవాళ్ళే చేస్తారు వంటలు? అవునండి, ఒకసారి చేతులు పైకెత్తారు. ఆడవాళ్ళే వంటలు చేస్తారంటే ఏమక్క నువ్వు చేయవా వంట? ఓ పెద్దక్క గ్రీన్ చుడిదారక్క
నేనేడేస్తా, నాకు వండి పెడితే మంచిగా తిని కూర్చుంటాను. చేతులు పైకెత్తరాదు. నిన్నే అక్క, నిన్నే ఎనికి తీసావు, చేయి పైకెత్త ఒకసారి. అయ్యో మిమ్మల్ని మాస్క్ వేసుకుని అక్క పక్కనక్క మీరే. దట్స్ ఇట్ అమ్మ, చేతులు పైకెత్తారు, వంట చేస్తారని ఒప్పుకున్నారు. సో అప్పారావు గారు అంటే చేతులు పైకెత్తమంటే ఇక్కడ ఎత్తారంట, ఓన్లీ హస్బెండ్ మీద చేతులు పైకెత్తారా సార్? మా కర్నూలు వదినలు అక్కలు చాలా మంచి వాళ్ళు, చేతులు ఎత్తారు హస్బెండ్స్ మీదకి, ఓన్లీ అట్ల కర్రలు చపాతి కర్రలు మాత్రమే ఎత్తుతారు. అంతేనా? లేదా మంచిగా చూసుకుంటారా? సరే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక చిన్న పరీక్ష చూసుకున్నది. ఆయనకు ఒక జుట్టు ఉంది, నీకేమో జుట్టు లేదు, అదే చూసుకుంటారు అప్పటికెళ్ళి. సరే చెప్పమ్మా. నువ్వేమన్నావు? మగవాళ్ళు వంట చేస్తారు, నలభీమ పాకం అంటారు కానీ నలిని భీమ పాకం అనరు, కాబట్టి మగవాళ్ళే వంట చేస్తారు, వాళ్ళే టేస్ట్గా ఉంటారు అన్నావు కదా. సరే, మీ మగవాళ్ళ దగ్గరికి వెళ్దాము, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్దాము. ఎవరు వంటలు బాగా చేస్తారు, ఎవరు నిజంగా పర్ఫెక్ట్ అనేది తేల్చేద్దాం. ఒకసారి కిందకి వచ్చి. అయినా ఈ రోజుల్లో ఎవరు వంటలు చేయట్లేదు, అంతా స్విగ్గీ బుగ్గి జొమాటోలోనే ఉందండి. అవునా? ఇళ్లలో ఎవరు వండుకోవటం లేదు. అంత లేదు. రాగి సంగటి తినాలంటే మా రాయలసీమ వాళ్ళే వండాలి, మా రాయలసీమ వాళ్ళే తినాలి. ఆ స్విగ్గీ జొమాటోలో దొరకదు అంత టేస్ట్గా. హైదరాబాదులో రాగి ముద్ద, రాగి సంగటి విపరీతమైన ఆర్డర్లు ఉన్నాయి అక్కడ. సరే పద, ఒకసారి కిందికి పద. నువ్వు కిందికి రా ఒకసారి, మైక్ తీసుకొని. సరే, ఆడవాళ్ళు వంటలు టేస్టీగా వండుతారా, మగవాళ్ళు వంటలు టేస్టీగా వండుతారా? ఒక చిన్న టెస్ట్ పెట్టేసి తేల్చేస్తాను నేను. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం అంటే, అప్పటి నుంచి ఫుల్ ఆన్ స్మైల్తో మా ప్రోగ్రామ్ అటెన్షన్ మొత్తం క్యారీ చేస్తాం. మా ఉదయంతో స్టార్ట్ చేసేద్దాం. అప్పటి గారు వచ్చేయాలి ఫాస్ట్గా, త్వరగా ఫాస్ట్గా రావాలి. ఆయనకు దారోదులండి సార్ కాస్త. బుజ్జమ్మ అసలే ఇన్ని లైట్లు వేసింది ఆయన కనిపించడం కోసమే, కాబట్టి ఆయన కాస్త దారోదులండి. రండి. ఇక మా వదినకు ఒకసారి మైకి. ఏం పేరు వదిన మీ పేరు? కళ్యాణి. నాకు వినిపించలేదు. కళ్యాణి గారు. ఓకే, అబ్బా సూపర్. ఏం లేదు, ఆడవాళ్ళు వంటలు టేస్టీగా చేస్తారు అని నిరూపించాలి అంటే 10 సెకండ్ల టైమర్ మా మురళి గారి పైనుంచి పెట్టుకుంటారు. ఆ 10 సెకండ్ల టైంలో ఎవరైతే ఎక్కువ కూరగాయల పేర్లు చెప్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాం. ఓబులయ్య గారు రెడీయా? రెడీ. ఓబులయ్య గారు ఆల్వేస్ రెడీ మంచి గిఫ్ట్ ఇవ్వడం కోసం. పట్టుకోండి. 10 సెకండ్ల టైము, ఎక్కువ కూరగాయల పేర్లు చెప్పాలి. వండితే తింటారు కానీ కూరగాయల పేర్లు చెప్పండి. హలో, నీకు పైన ఒక మాట చెప్పాను, వీళ్ళు వండరు, వండిస్తారు. మా బావ ఏం వండుతాడమ్మా? నీకు ఇష్టమైనవి ఏం వండుతాడు? ఏం వండాడు అతను? స్విగ్గీ బుగ్గి జొమాటోనా? సరే, ఈ మా వదిన చాలా యాక్టివ్గా ఉంది. 10 సెకండ్ల టైమర్ రెడీగా ఉంటే టైమర్ ఆన్ చేయండి. చెప్పండి. బెండకాయ, వంకాయ, బెండకాయ వంకాయ దగ్గర ఆగిపోయినా. చెప్పండి. బెండకాయ, వంకాయ, బీరకాయ. బీరకాయ దగ్గర ఆగిపోయింది. అంటే ఆడవాళ్ళకు 3 కూరగాయల పేర్లు తెలుసు. సరే, ఇంకొక ఆడవాళ్ళని గెస్ట్ చేపిద్దాం. ఇక్కడ అలా కాదు వినోద్, బీరకాయ దగ్గర ఆగాల్సింది మగవాడు కానీ ఆడవాళ్ళు ఆగారంటే ఆగిపోయింది. కానీ సార్ మురళి గారు, నేను స్టేజ్ పైకి వెంటనే వచ్చేస్తానండి. ఇక్కడ ఒకరి వెలుగు నన్ను ఆపేస్తుంది ముందుకు వెళ్లకుండా. చందమామ కంటే అద్భుతంగా మెరుస్తున్న మా బామ్మగారి దగ్గరికి వెళ్ళిపోతాం ఒకసారి. బామ్మగారు గట్టిగా చెప్పట్లు అందరు కూడా. బామ్మగారు మైక్ పట్టు. మీ పేరేంటి? మీ పేరు ఆన్లోనే ఉంది, మాట్లాడండి. నా పేరు వీరమ్మ. వీరమ్మ గారు చెప్తే ఇప్పుడు ఆడవాళ్ళని గెలిపించేది వీరమ్మ గారే. రెడీ. 10 సెకండ్లలో 10 కూరగాయల పేర్లు పైన చెప్పాలి. రెడీ. ఏం చెప్పాలా? కూరగాయల పేర్లు చెప్పు. ఏం చెప్పాలంటావా? చెప్పు. రెడీ. బెండకాయ, తోడకాయ, కొన్నకాయ, కొన్నకాయ, కాయ తప్ప నాకేమి వినపడలేదు. బాగున్నాయి. సరే, ఇక్కడ అంతకంటే యాక్టివ్గా ఉన్నటువంటి ఒకరి తర్వాత జెంట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. కాదమ్మా, నీ కొద్దిగా ఇది ఉందా? ముగ్గురిని మాట్లాడించావు, పెద్దమ్మ కూడా చెప్పలేకపోతే. సరే, నేను మా మగ పురుషుల్లో ఒకరు తీసుకుంటా. మీ మగ పురుషుల్లో ఎవరైనా సరే 10 కన్నా కనీసం 5 కన్నా ఎక్కువ చెప్తే వాళ్ళని విన్నర్గా ప్రకటించేస్తాను నేను. స్వామి దయచేసి ఎవ్వరు ఫాస్ట్గా చెప్పకండి. నిజంగా ఇంట్లో వండుతున్నది మనమే తెలిసిపోతుంది. తప్పకుండా 5 నిమిషాలు కూర్చోండి. నీకేం కావాలి? కూరగాయల పేర్లు. రెడీ. కూరగాయల పేర్లు చెప్పండి. టమోటో, ఆలుగడ్డ, వంకాయ, మునక్కాయ, బెండకాయ, బీరకాయ, సొరకాయ, బంగాళాదుంప. బాగున్నాయి కానీ మధ్యలో అన్నారు. అది సార్, మీకు వచ్చే నెల 5వ తారీఖు ఖాళీగా ఉందా? ఇదే టీజీబీ కళాక్షేత్రంలో మీకు సన్మానం, ₹1,00,000 ప్రైజ్. ఇదిగో అక్కడ మా తాత, మా శోభన్ బాబు రెడీగా ఉన్నాడు. మా శోభన్ బాబుకి ఏంటి ఒకసారి మైక్. సార్ మురళి గారు మీకు రెడీయా? టైమర్ రెడీయా? రెడీ.
చెప్పాలి. హలో బోలో వంకాయ, బెండకాయ, చోలకాయ, చిక్కుడుకాయ, దొండకాయ, పాలకు. ఇప్పుడు చెప్పిన వాటిలో మీరు ఏది బాగా వండుతారు అమ్మకి? ఇప్పుడు చెప్పిన ఇన్ని కాయల్లో మీరు ఏ కాయ బాగా వండుతారు? కూరగాయలు వండిసి ఆడోళ్ళకు తినిపించే మొగాన్ని అన్వర్ హుసేన్. జోర్ జోర్ తాళి వస్తాయి అన్వర్ హుసేన్ భాయ్కి సాబ్. తర్వాత ఒకసారి వచ్చేసేయండి. ఇక్కడ అతి ఉత్సాహంగా ఒక మనిషి ఉన్నారు, ఆ మనిషి దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఇగో సిగ్గుపడుతున్నా చూడండి, నోటికి చేయొద్దు పెట్టుకుని రండి సార్ మీరు ఫస్ట్. స్వామి ఫోటోలు ఇచ్చే నేను వెళ్తా, 5 నిమిషాలు వదిలేయండి మమ్మల్ని. రెడీ? ఇదిగో ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక మహేష్ బాబు గారు, తర్వాత ఆయనే. ఏమిటి ఆయన పేరు చెప్పండి ఒకసారి. మీ పేరు సార్ ఒకసారి లెగండి సార్ మీరు. क्या नाम है आपका? అలీ సాహెబ్. అలీ సాహెబ్ జీ బోల్ దీజియే. తెలుగులో చెప్పారు. ఒక 10 కూరగాయల పేర్లనే చెప్పాలి మినిమం. 9 చెప్పారు, మినిమం 10 చెప్పాలి. మైక్ దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. ఎస్. బీరకాయ, బెండకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, అనపకాయ, ఆలు, వంకాయ, చెవులకాయలు. 8. ఏదో శివాలయంలో మంత్రాలు చదువుతున్నట్టుంది కానీ కాయల పేరు చెప్తున్నట్టు లేదు. సరే మీ పక్కనానికి ఇవ్వండి, కాస్త అత్యుత్సాహంగా ఉన్నారు ఆయన. మీ పేరు లేకండి సార్ మీరు. అంటే ఇప్పుడు ఏంటి మీరు ఎలా లేచారంటే, ఇగో ఆయన చిరంజీవి అన్నావు, బాలకృష్ణ అన్నావు, నన్ను మహేష్ బాబు ప్రభాస్ అని అంటావా లేదా నువ్వు ఇప్పుడు అన్నట్టుగా లేచారు మీరు. మహేష్ బాబు ప్రభాస్ కదా. రాజశేఖర మీరు. రెడీ చెప్పండి ఒకసారి. ఆలుగడ్డ, కాకరకాయ, బెండకాయ, టమోటాకాయ, చోలకాయ ఏంటబ్బా కొత్తగా ఉన్నాయి ఇక్కడ? ఆలుగడ్డ, సాగల్ మర్రి, బీన్స్, టమోటాలు. ఎన్నిసార్లు చెప్తావన్నా? ఎన్నిసార్లు చెప్తావు టమోటాలు నువ్వు? ఓడిపోయినా ఒక్కసో మైకి. ఇక ఆయన దగ్గర తీసుకో లాస్ట్ అండ్ ఫైనల్. టమాటా పండు, కాయ కాదు. ఆగండి సార్ మీరు ఒకరు. స్వామి మీరు ఇలా రండి. ఇగో లాస్ట్ అండ్ ఫైనల్ మీ దగ్గరతో నేను క్లోజ్ చేస్తాను సార్ పందెం. మగవాళ్ళు గెలుస్తారా? ఇప్పటికే యాక్చువల్లీ వాళ్ళే మగవాళ్ళు ఎక్కువగా చెప్పారు, మీరు ఎక్కువ చెప్పాలి. మురళి గారు రెడీయా సార్? టైమర్తో నేను రెడీ. మీరు రెడీయా సార్ చెప్పడానికి? సార్ రెడీ చెప్పండి. వంకాయ, బెండకాయ, ఆలుగడ్డ, టమోటా, చిక్కుడుకాయ, బీరకాయ, సొరకాయ, ఇంకా అంతేనా? నెక్స్ట్ మునక్కాయ. అబ్బో అంతేనా? వినోద్ అన్ని చెప్పి ఇలా అన్నారంటే తలకాయ, అది కూడా. ఇంకోసేపు ఉంటే నాకు ఇక్కడ పడుతుంది ముటిక్కాయ. కాబట్టి సార్ మీ పేరండి? శేషయ్య గారు. శేషయ్య గారి కోసం ఒకసారి గట్టిగా చప్పలు కొట్టరు అందరు కూడా. సూపర్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఆడవాళ్ళు వండినా వండకపోయినా కూరగాయలు తెస్తాం కాబట్టి, దాన్ని తేవడానికి డబ్బులు ఇస్తాం కాబట్టి, తిని పెడతాం కాబట్టి, వాళ్ళు ఎలా వండినా మగవాళ్ళే గ్రేట్ అని అర్థమైంది. ఒకసారి మగవాళ్ళందరూ గట్టిగా చప్పలు కొట్టాలి. గెటప్లో ఉన్నా సరే మగబుద్ధి పానిచ్చుకోలేదు నువ్వు. కాబట్టి అబ్బాయి ఆ సాంగ్ ఇవ్వు. మరి శేషయ్య గారికి ఇప్పుడు అత్యంత వైభవపేతంగా దండతో సత్కరిస్తున్నటువంటి రాపేట అప్పారావు గారికి వెనకున్నటువంటి కళ్ళజోడు తీసి, అదేవిధంగా శేషయ్య గారికి ఇప్పుడు ఇచ్చేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. వెనకున్నటువంటి స్పెట్స్ని కూడా బహుకరించేటువంటి ఉద్దేశంలో ఉన్న అప్పారావు గారికి ఆయన వచ్చేస్తున్నాడు. ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో. కళాకారులు ఎంతో అభిమానించే పత్తి ఓబలయ్య గారి ఆహ్వానం మేరకు మా ప్రసాద్ గారు మమ్మల్ని తీసుకొని వచ్చారు. ఇంతవరకు మీరున్నారంటే మా గొప్పతనం కాదండి, అది మీ గొప్పతనం. టీజీవీ కళాక్షేత్రం గొప్పతనం, పత్తి ఓబలయ్య గారి గొప్పతనం. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమాలు బాగుంటాయి, ఆయన బాగా చేస్తారు. వచ్చారు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ఓబలయ్య గారు. మీలో ఆ రసస్వాదం లేకపోయినా, హాస్యప్రియత్వం లేకపోయినా మేము ఏం చేయలేము, కానీ మీలో పుష్కలంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ ఇలాగే హాయిగా, ఆనందంగా, సంతోషంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సౌండ్ ప్లీజ్. ఎస్. సో మా పాదాలు ఆడాలి అంటే మీ చేతులు ఆడుతూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ నచ్చిన, మీరు మెచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్తో పర్ఫామ్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. సో పాట ఆశాంతం మీరు ఇలాగ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తే, మీకు నచ్చిన దానికంటే ఇంకా అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి క్లాప్ వన్స్ మోర్ ప్లీజ్. రెడీ. మైక్
జంట నగరాలకు మంట పెట్టే నాజోకు నడుమొప్పు నాట్యమయూరి చిచి నాట్యమయూరి కుమారి నవలు నవలు పాట నేడే చూడండి కాస్కో రాజా వేసుకో బాజా లింగడి కింద జంగడి కింద కుసుముది నాయమ్మ నా తల్లి నా చిరావా నాయమ్మ నా తల్లి నా చిరావా బాలిక నువ్వు అక్రమం తెలిసి పక్క నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగల రాజా ఏంది గుడ్లు అప్పగించి అన్నావు అంకే
నువ్వు ఏదో ఎత్తవని దిగలరానే. నువ్వెందయ్యా పూల సొగ్గ ఓ మీద మీద కొడుతున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి. అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. అది ఏమో మనసభకి పెట్టేశానే, ఏమో తరుణానికి కొట్టేశానే. ఏమో మనసభకి పెట్టేశానే, ఏమో తరుణానికి కొట్టేశానే. ఒకసారి ఒకసారి జల్లురానే, ఒకసారి వెంటనే దాచేశానే. ఒకసారి ఇంకొకటి జల్లురానే, అయ్య తోటి తోటి నీకు వద్దంటానే. మరి వినోద్ వస్తే చెయ్యి, ఏమి చేయడం రాకుండానే హైదరాబాద్ దాకా వెళ్ళామండి. నీకేమైనా వస్తే చెయ్యి బాబు అని అంటారు. దాన్ని ఆడిషన్ అనేటువంటి కొత్త పేరుతో ఈ మధ్య బాగా ప్రతి ఆఫీసులో కూడా ఆడిషన్ కావాలని అడుగుతున్నారు. మనం ఏదైనా చెప్తే ఆ సీను వాళ్ళు సినిమాలో రాసుకొని పెట్టుకుంటారు కూడా. కాబట్టి దానికోసం అలాంటివి చేస్తున్నా. నేను కూడా ఒక సినిమా ఆఫీస్ తీశాను, నేను డైరెక్షను, నేనే కథ రాసుకున్నా, నేనే డబ్బులు కూడా పెట్టుకుంటున్నాను నా కర్మ కొద్దీ. కాబట్టి దీనికోసం ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే బాగుంటారని మన కర్నూలు వచ్చాను, కడప వెళ్ళాను, నంద్యాల మొత్తం అంతా కూడా చూస్తున్నాను. మరి కర్నూలులో మనకి టీజీవీ కళాక్షేత్రంలో ఉన్నారని చెప్పారు. ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే ఇక్కడ రండి, నేను మంచి ఆఫర్ ఇస్తాను. కాకపోతే ఆడిషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సార్ సార్ నమస్తే సార్. సార్ బాబు మా డాడీ వస్తున్నాడు సార్. సార్ సార్ నమస్తే సార్. ఓకే 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 బా మీ డాడీ కూడా పిల్లలు. బాబు నువ్వు డాడీ డాడీ రా డాడీ. సార్ నమస్కారం. అతను డైరెక్ట్ కాదు కాదు అలా కాదు. అందరూ డాడీ 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 అంటున్నారు, అందరు జాడీలా ఉన్నారు. నువ్వేంటయ్యా తలకోన ఫారెస్ట్లో తలకాయ పెట్టినట్టున్నావు? లేదు సార్, అది మా డాడీ ఇచ్చిన ఆస్తి సార్ నాకు. అవునా, ఓకే బాగుంది సార్. ఈయన నాకు డాడీ, ఆయన ఈయనకు డాడీ. హ్యాపీ టు మీట్ యూ సార్. బాగుంది, మిమ్మల్ని నేను చాలాసార్లు చూశానయ్యా. అదే రోడ్డు మీద నైట్ టైం ఒక బాక్స్ పెట్టుకొని పాటలు పాడుతూ ఉంటారు, మీరే కదా? కాదా? అది నేను కాదు సార్, కాదా? మా తమ్ముడు సార్. అవునా? అవును సార్. సేమ్ నీలాగే ఉన్నాడు, అందుకే సార్. నువ్వు మాత్రం అలాగే ఉన్నావు, స్పెట్స్ తీయకపోతే. సార్ సార్ మీరు పూర్వజన్మలో మా తమ్ముడైతే కాదు సార్? కాదు, సేమ్ ఉన్నాం సార్.
ఓకే, నాకు కొమ్మలు లేవు, నీకు వేళ్ళు గట్టిగానే ఉన్నాయి. ఓకే ఓకే, సరే ఇప్పుడు ఇంతకు మీరు ఎందుకు వచ్చారు? అంటే మా తాతయ్యకి హీరో కావాలన్న ఆశగా ఉంది సార్. ఆడిషన్కి వచ్చాను సార్. ఆడిషన్. మీరు ఆర్టిస్ట్లా? అవును సార్. బా, మరి అది చెప్పాలి కదా. ఓబులయ్య గారు మరీ చెప్పారు సార్ మీరు ఆర్ఎన్బిలో వర్క్ చేస్తారా? లేదండి. మరి తారేసి వచ్చినట్టున్నారు ఇప్పుడే. పిఎంపి పిఎంపీలో ఉన్నానండి సార్. నేను జూనియర్ మహేష్ బాబు అంటారు. అవునా? నేను సీనియర్ మహేష్ బాబు సార్. గట్టిగా అనకండి, బయట కొడతారు. నేను మిడిల్ క్లాస్ మహేష్ బాబు. మిడిల్ క్లాస్ మహేష్. సరే, మిమ్మల్ని పెట్టుకుంటా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు స్క్రీన్ కూడా నిండుగా ఉంటుంది, ముగ్గురు కూడా. సార్ బాగుంది. నేను ఒక సీన్ ఇస్తాను, మీరు ఏమైనా పెర్ఫామ్ చేయాలి. సీను నీకు ఏదో ఇస్తానంట. నీకు ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్ దొరుకుతుందమ్మా, తగ్గిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఓకే, ఈయన చూపించండి వెళ్ళిన తర్వాత. ఓకేనా? నేను ఒక మంచి సీన్ చెప్తా. మీలో డాక్టర్ క్యారెక్టర్ ఎవరు చేయాలనుకుంటున్నారు? డిసైడ్ చేసుకోండి. డాక్టర్ మా నాన్న. డాక్టర్ మీ పేరు? అర్జున్. డాక్టర్ అర్జున్. ఓకే సార్, అల్లు అర్జున్ లాగా బాగుంది సార్ పేరు. ఓకే, మీ ఇద్దరిలో సన్ క్యారెక్టర్ ఎవరు, డాడ్ క్యారెక్టర్ ఎవరు? ఏంటి? నేను డాడీ, ఇతనికి నేను డాడీ, కానీ నేను సన్ చేస్తాను. నా సన్ను డాడీ చేస్తాను సార్. మీరు డాడీ, ఎందుకంటే డాడీ ఉంది కాబట్టి. ప్లీజ్ అదే సార్, నా ఫ్యాన్స్ ఒప్పుకోరు ఇక్కడ. నేను యూత్ ఇక్కడ. నాన్న. ఓకే డాడీ. మీరు కొడుకు, మీరు డాడీ. డాక్టర్. ఓకే, ఏం లేదు, చిన్న సింపుల్ సీన్. మీరు దాన్ని పెర్ఫామ్ చేసి చూపిస్తే మీ ముగ్గురికి అవకాశాలు. ఏం లేదు. ఏం చేయమంటారు సార్? కొడుక్కి కడుపులో నొప్పి వచ్చింది, వెళ్ళి డాడీకి చెప్పాడు, నాన్న నాకు కడుపు నొప్పి వస్తుంది. ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేశారు అనేది నాకు ఒకసారి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పైసలు లేవు సార్ మా దగ్గర. పర్వాలేదు, ఆయన ఫ్రీగా చేస్తారు. ఓకే సార్, సీన్ మీకు ఎలా కావాలి? అంటే మనకి నాకు ఓవర్ యాక్టింగ్ నచ్చదు. మనకి ఏంటంటే న్యాచురల్ గా వెళ్ళిపోతాం. సినిమాకి న్యాచురల్ గా ఉండాలి సార్. మీరు యాక్షన్ చెప్పుకోండి, లేకపోతే ఆడియన్స్ తో యాక్షన్ చెప్పండి. నువ్వు అబ్బాయి, డాడీ డాక్టర్. ఓకేనా? రెడీ? కెమెరా. డాడీ అక్కడికి వెళ్ళు. డాడీ ఇప్పుడు కాదు డాడీ. రెడీ యాక్షన్. రెడీ వాళ్ళతో యాక్షన్. రెడీ యాక్షన్. చెప్పండి సార్. దా పవన్ కళ్యాణ్ గారా? యాక్షన్ చెప్పారు. డాడ్ చెప్పు సార్. కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? అబ్బా, ఎక్కడ వస్తుంది? అయ్యో, ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఎక్కడెక్కడో వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కడుపు నొప్పి వస్తే మనము యూ హావ్ టు గో ఫర్ ద డాక్టర్. డాక్టర్ డాక్టర్ డాక్టర్. మా అబ్బాయికి కడుపు నొప్పి. ఎక్కడ ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఎక్కడెక్కడో. ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. ఎక్కడెక్కడో రావాలి. కడుపు నొప్పి అంటే ఇక్కడ రావాలి కదా. పర్లేదు సార్, మీరు ఇంజక్షన్ ఇస్తే పోతుంది. ఓ, కడుపు ఇక్కడ ఉందా? రావాలి కదా. వంగండి సార్, వంగండి, బాగుంటుంది. ఒకసారి వంగండి. ఇంజక్షన్ అంతకన్నా వంగలేరా? లేదండి. ఓ షిట్. ఇచ్చేయండి సార్, ఇంజక్షన్ ఇచ్చేయండి సార్. సార్ ఎలా ఉంది సార్? మేము సెలెక్ట్ అయిపోయినట్టేనా? ఎప్పుడు షూటింగ్ రెమ్యూనరేషన్ అది మాట్లాడుకోవాలి. మాట్లాడదాం. అలా కాదురా, మీరు దేనికి వచ్చారు? అంటే యాక్టింగ్ సీన్. ఇప్పుడు ఈయన కడుపు నొప్పి వచ్చింది. అవును, కడుపు నొప్పి వస్తే ఒక బాధ, నాకు కడుపు నొప్పి వచ్చింది ఇలాగ ఎవడని చెప్తాడా? లోపల ఒక పెయిన్ ఉంటుంది. అవునా? మీరే ఆ పెయిన్ అనేటువంటి జనాలకి తెలియాలి. అయ్యో పాపం కిలకిల ఆడిపోతున్నాడే, ఈయనకేమో ఓ కడుపు నొప్పి వచ్చేసింది, డాడీ దగ్గరికి వెళ్ళాడు, డాడీ ఎంత మదన పడిపోతున్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఏం రెమెడీ చెప్తాడా? సార్ మీకు ఫైనల్గా ఏం కావాలి? నాకు ఆ పెయిన్ సార్. ఒక్క నిమిషం, చిన్న డౌట్. పెయిన్ కావాలంటే మన ఇద్దరికి ఎంపికలు ఉండాలి కదా సార్? ఆయుర్వేదిక్ మంచి మెడిసిన్ దొరుకుతుంది, చెప్పాను కదా, తగ్గిపోతుంది. పెయిన్ కనబడాలండి మాకు. కడుపు నొప్పి వచ్చింది అన్నది జనాల్లోకి బాధ కావాలి. ఆ కదిలించి వేసి బాధ కావాలి సార్. మీరు డాడీ ఓకే, యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఏమైంది సార్? కడుపు నొప్పి. ఓ షిట్. ఎక్కడ వస్తుంది కడుపు నొప్పి? ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? అయ్యో, ఎక్కడ వస్తుంది? ఎక్కడెక్కడో వస్తుంది. ఎక్కడెక్కడ వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్, మా కొడుకు కడుపు నొప్పి. చెక్ చేయండి ప్లీజ్, చెక్ చేయండి. ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఎక్కడెక్కడో వస్తుంది. ఎక్కడెక్కడో వస్తుంది. ఓకే, సార్ వంగో. చెప్పు.
చెప్పండి సార్. ఏం చేశారా మీరు? పెయిన్. ఏది పెయిన్ ఎక్కడని కనిపించింది ఎవరికైనా? ఇది అరే పెయిన్ అంటే మీరు ఏడ్ చేయడం కాదురా, మీ దగ్గర పెయిన్ ఉందంటే ఆడియన్ మన దగ్గర టికెట్ తీసుకొని ఎందుకు వస్తాడు? వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. మనకి ఇబ్బందులన్నీ వాళ్ళ మీద రుద్దడం కోసం కాదు ఆడియన్ మన దగ్గరికి వచ్చేది. దానిలో ఒక ఎంటర్టైన్మెంట్ని మిక్స్ చేసి మన పెయిన్ని వాళ్ళకి ఆడియన్కి రీచ్ అయ్యేలాగా మీరు చేయాలి. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, దాన్ని మిస్ అవ్వకూడదు. ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వు నవ్వు కావాలి, నవ్వు కావాలి, ఆడియన్కి నవ్వు కావాలి. ఓకే 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 డన్. ఓకే యాక్షన్ ప్లీజ్. యాక్షన్. యాక్షన్. నాకు కడుపు నొప్పి వచ్చింది. ఎక్కడ వచ్చింది? కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి ఎక్కడ ఎక్కడ వస్తుంది? ఒకసారి సార్ నాకు తెలిసి సెలెక్ట్ అయిపోయినట్టే. అరే గడ్డం ఒక్క నిమిషం. ఏమొచ్చిందిరా మీ అబ్బాయికి? ఏదో డాక్టరేట్ వచ్చినట్టు నవ్వుతున్నావు, పద్మశ్రీ వచ్చినట్టు నవ్వుతున్నావు. మనం నవ్వడం కాదురా ఎంటర్టైన్మెంట్ అంటే. ఆడియన్ నవ్వాలి, మనం వాళ్ళని నవ్వించాలి, మనం నవ్వకూడదు. ఆయన ఇదంతా బాగానే చేశారు సీను, కానీ ఒక రిథమిక్గా వెళ్ళాలి. మెయిన్ ఏంటంటే సీన్లో మనం వెళ్ళామంటే ఫస్ట్ అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, దీని తాలూకా పెయిన్ ఏంటి, ఆ పెయిన్కి రెమెడీ ఏంటి, నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ దీనికి ఏం చేయబోతున్నారు, ఒక రిథమ్ ఉండదా? మెయిన్ అడిగారు కదా సార్ మీరు సీన్లో. మెయిన్ అడిగారు కదా. ఏం అడగలేదు, రిథమ్ కావాలి. సీన్లో ఒక రిథమ్ అనేటువంటిది చెప్పండి. యాక్షన్. డాడీ 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 కొడుక 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 కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు నొప్పి ఎక్కడ ఎక్కడ కడుపు నొప్పి ఎక్కడ 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 ఎక్కడెక్కడో డాక్టర్ డాక్టర్ హలో డాక్టర్ కడుపు నొప్పి కడుపు నొప్పి. ఓకే 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 ఎలా ఉంది సార్? ఓకేనా సార్? సెలెక్ట్ అయ్యావా? డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత చెప్తారు. ఇది నువ్వు కూడా. నేను కూడా ఆడిషన్ కోసం వచ్చాను, మిమ్మల్ని చూసి ఎలా చేయకూడదో నేర్చుకున్నాను. ఏందయ్యే దరిద్రం పెంటమోహన్, మీకు ఎవడైనా వేషాలు ఇస్తాడా? నాకే ఇవ్వట్లేదు, ఇంత పెద్ద యాక్టర్ని అయ్యి ఉండి. డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత మీకు ఇదే మాట చెప్తారు. సార్ వెయిట్ చేయండి. ఒక్కసారి పైకి చూడండి సార్. ఎందుకు చూడండి సార్. ఎందుకు అని అన్నాను సార్ ఒకసారి. ఎందుకు నీ మీద పడ్డా తెలుస్తుందిగా. థ్యాంక్ యూ డాడీ. ఓపలయ్య గారిని ఒకసారి ఓవర్ టు మురళీ గారు కన్క్లూడింగ్ దిస్ ఈవెంట్. నచ్చినైతే గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ ఓబ్లెస్ సార్. ఇలాంటి మంచి మంచి అవకాశాలు ప్రతిసారి ఇస్తున్నారు మన స్టేజ్ పైన. మీకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక్కసారి మళ్ళా లేట్గా వచ్చినటువంటి వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేసుకోవాలా? కొంతమంది లేకపోవచ్చు. అవును సార్. మీరు మా కర్నూలుకి వచ్చి మా కళాక్షేత్రంలో ఇంత మంచి కార్యక్రమం ఇచ్చినందుకు టీం మొత్తానికమ్మా థ్యాంక్ యూ. మీకు కూడా గారికి, అల్లరి అర్జున్ గారు, మురళి గారు, అలాగే వినోది ఇష్టం ఏమైనా నేర్చుకోండి. థ్యాంక్ యూ. అలాగే మా ఎస్ఆర్ఎస్ ప్రసాద్ రావాలి. ఇంకెవరు? ఓకే అమ్మా. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా మీసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఎవరైనా సెల్ఫీ కావాలంటే ఇక్కడ వద్దు, లైట్లు అడ్జస్ట్ చేస్తాం తప్పకుండా. ఎందుకంటే భోజనం అయిపోతుంది, మళ్ళీ అక్కడ హోటల్లో వాళ్ళు వెళ్ళాలి. దయచేసి ఆ కార్యక్రమాన్ని బయట ఎవరైనా ఉంటే ఒకటి రెండు సెల్ఫీలు తీసుకోండి, లేకపోతే కార్యక్రమం నువ్వే జాగ్రత్త. తప్పకుండా సార్, మీరు ఉండగా నేను జాగ్రత్తగానే వెళ్తాను. సో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, సో పిలిచిన ప్రతిసారి సో చాలా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటాం మనం. సో వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక చిన్న లోటు అనేది మాకు ఎదురవుతూ ఉంటుంది. అలాంటిది ఇన్నిసార్లు ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చినా సరే సో ఇంత అద్భుతంగా రిసీవింగ్ నుంచి మళ్ళీ తిరిగి వీడ్కోలు ఇచ్చేంత వరకు అద్భుతంగా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి మాకు చక్కటి ఆతిథ్యాన్ని అందిస్తున్నటువంటి మన ఓబులయ్య గారికి, మరి ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి వాళ్ళ ఇరువురికి గట్టిగా చెప్పట్లండి.
సో ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే ఇంత అద్భుతంగా చూస్తారు కాబట్టి ఒక్క ఫోన్ కాల్ మా ప్రోగ్రామ్ ఉందనగానే ఎన్ని బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా వదిలేసుకొని మీకోసం మీ అందరిని అటెండ్ చేయడం కోసం ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. మరొకసారి విజయవంతంగా ముగించినందుకు కార్యక్రమం